Hello and welcome to Suman TV. The skin is the largest organ on the body and ముఖ్యంగా చర్మ సౌందర్యం కోసం అలాగే తల మీద ఉండే జుట్టుని సంరక్షించుకోవడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అందానికి ఒక చిహ్నం తల మీద తలనిండా జుట్టు వెంట్రుకలు ఉండడం. సో ఇవాళ వీ హ్యావ్ విత్ అస్ అ వెరీ ఎక్స్పీరియన్స్డ్ డెర్మటాలజిస్ట్, మెడికల్ డైరెక్టర్ ఆఫ్ లేయర్స్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. అసలు జుట్టు రాలడం ఎందుకు మొదలవుతుంది, దాన్ని ఎలా అరికట్టవచ్చు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హెయిర్ లాస్ ఎలా ఉంటాయి? డాక్టర్ స్వాతి, వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ అండి. నమస్తే. హెయిర్ లాస్ ఏ సీజన్లో జరుగుతుంది ఎక్కువ? మామూలుగా సమ్మర్లోనా, వింటర్లోనా, ఎలా ఎప్పుడు అలా ఉంటుంది ఏమన్నా? యా, ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ డైలీ యాక్టివిటీస్ అండ్ మెనీ కాజెస్ ఆర్ దేర్ ఫర్ యువర్ హెయిర్ లాస్. జెనెటిక్ కాజెస్ అవ్వచ్చు, ఎన్విరాన్మెంటల్ స్ట్రెస్ కావచ్చు, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అండ్ హార్మోనల్ ఇష్యూస్, ఎవ్రీథింగ్ మ్యాటర్స్ ఫర్ హెయిర్ లాస్. నౌ ఎవ్రీడే హెయిర్ లాస్ ఉంటుంది. అవును. దట్ విల్ బి అరౌండ్ 50 to 100 హెయిర్ ఫాలికల్స్ పర్ డే మేము నార్మల్ అని చెప్తాము. బట్ మోర్ దెన్ దాట్ ఇఫ్ యూ సీ, then you have to definitely go for medical graded treatments అండి. సో దాట్ ఆల్సో వీల్ సీ లైక్ జెనెటిక్గా అనుకుంటే మనకి ఆల్రెడీ ఫ్యామిలీలో బట్టతల ఉన్న వాళ్ళకి ఆండ్రోజెనిక్ అలోపేషియా అంటాం దాన్ని. సో దెన్ వీల్ సీ ఎర్లీ సైన్స్ ఆఫ్ మన హెయిర్ థిన్నింగ్ అవ్వడము, బాల్డ్నెస్ స్టార్ట్ అవ్వడము అండ్ హెయిర్ లైన్ వెనకాలకి వెళ్ళిపోవడము. అలా స్టార్ట్ అయిన వెంటనే అంటే ఎర్లీ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్వేస్ బెటర్ అంటామండి. వెన్ ఎవర్ ద హెయిర్ ఫాలికల్ ఇస్ స్టిల్ దేర్, we have to get the treatment done. Because it's similar to a plant. I always say to my patients, మన చెట్టు ఉన్నంత వరకే దానికి ఏదో ఒకటి చేసి మనము పెంచుకోగలం. సో ఎర్లీగా ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పుడే మనకి బెటర్ రిజల్ట్స్, బెస్ట్ రిజల్ట్స్ తెలుస్తాయి అన్నమాట. సో ఇఫ్ యూ నో దట్ ఎస్ మై ఫ్యామిలీ హ్యాస్ ఆల్రెడీ బాల్డ్నెస్ ఉంది, మనకు ఆల్రెడీ తెలుసు అన్నప్పుడు ఎర్లీగా తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్యూచర్లో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయ్యే సిచ్యువేషన్ నుంచి కొంచెం రావచ్చు, డిలే చేసుకోవచ్చు. అండ్ ద గ్రోత్ ఆఫ్ ద ఫాలికల్, మనకి ఫాలిక్యులర్ కొంతమందికి అయితే లాస్ట్కి వచ్చేసరికి ఫాలిక్యులర్ ఇంప్లాంట్ చేయడానికి మన ఫాలికల్స్ కూడా ఉండవు. ఆ సిచ్యువేషన్ నుంచి కూడా అట్లీస్ట్ మనం తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మన ఫాలిక్యులర్ లైక్ గ్రోత్ ఎక్కువ బాగుంటుంది. సో హెరిడిటరీ కండిషన్స్ తో పాటు ఎన్వైరన్మెంటల్ కండిషన్స్, మనం వాడే షాంపూలు, సబ్బులు, ఇవి కూడా కొంచెం అగ్రవేట్ చేస్తాయి కదండి హెయిర్ లాస్ ని. డెఫినెట్లీ. అందుకే మనం ఇప్పుడు సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ అంటున్నాము. సో దట్ యూ హ్యావ్ టు యూజ్ మైల్డ్ షాంపూస్. అండ్ ఆల్సో అకార్డింగ్ టు ద ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ నవడేస్, ఇంత పొల్యూషన్, ఇంత, సో ఎవ్రీ అదర్ పర్సన్ వీఆర్ అడ్వైజింగ్ దెమ్ టు గో ఫర్ హెయిర్ వాష్ విత్ అ మెడికేటెడ్ షాంపూ ఆల్టర్నేటివ్లీ. సో ఈ మెడికేటెడ్ షాంపూ మైల్డ్ హెయిర్ లాస్ మొదలయ్యి పలచబడిపోతుంది, పాపిడి బాగా ఇలాగా వెడల్పు అయిపోతుంది అని తెలియగానే చేయాలి. హెయిర్ లాస్ మామూలుగా విమెన్ మెన్ అండి? సో హెయిర్ లాస్ బోత్ విమెన్ అండ్ మెన్ కి చూస్తామండి. ఆండ్రోజెనిక్ అలోపేషియా బోత్ మేల్ ప్యాటర్న్ ఉంటుంది, ఫీమేల్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ ఆల్సో కమింగ్ టు అదర్ హెయిర్ లాస్, సో వీల్ సీ టీలోజన్ ఎఫ్లూయం. దిస్ ఇస్ అ స్ట్రెస్ ఇండ్యూస్డ్ హెయిర్ లాస్ అండి, వేర్ వీ విల్ సీ పోస్ట్ ఎనీ స్ట్రెస్ ఆర్ బాడీలో కార్టిసాల్ ఇంక్రీజ్ అవుతుంది. ఆ కార్టిసాల్ మన హెయిర్ ఫాలికల్స్ నుంచి, రూట్స్ నుంచి మనకి హెయిర్ లాస్ అవుతుంది, విచ్ విల్ సీ ఆఫ్టర్ అబౌట్ 3 months of any post stress events anamata. So that is telogen effluvium. The other conditions like immunological conditions like alopecia areata antam, oka white bald patch వచ్చేస్తుంది, sudden bald patches వచ్చేస్తాయి తలలోను, లేకపోతే ఐబ్రోస్ మీద, లేకపోతే గడ్డంలో కొంతమందికి చిన్న చిన్న bald patches కనిపిస్తాయి. సో దట్ ఈస్ ఆండ్రోజెనిక్ అలోపేషియా. ఇట్స్ ప్యూర్లీ ఇమ్యూనాలజికల్ అనమాట. మన బాడీయే మనకి అగైన్స్ హెయిర్ ఫాలికల్స్ కి అగైన్స్ట్ గా ఫైట్ చేసి అలా bald patches వచ్చేస్తాయి. అండ్ వీ కెన్ సీ ట్రాక్షన్ అలోపేషియా, వేర్ ఇన్ టైట్ బ్రైడ్స్, లేకపోతే ఈ మధ్య ఎక్స్టెన్షన్స్, హెయిర్ విగ్స్ అలా వేసినప్పుడు బాల్డ్ ప్యాచెస్ లైక్ వెనకాలకి హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ట్రాక్షనల్ అలోపేషియా. సో విల్ సీ డిఫరెంట్ టైప్స్ ఇన్ హెయిర్ లాస్ ఆల్సో. నేను యాక్చువల్లీ యాడ్స్ చూసేదానండి, ఇదేదో లిక్విడ్ సొల్యూషన్ ఒకటి రాసుకుంటే మైల్డ్ హెయిర్ లాస్ ఉన్నప్పుడు అది అరికట్టవచ్చు అని చెప్పి. Minoxidil is go-to for any hair loss actually. It will increase your like circulation to your hair follicle and that's where we lose the hair. So it is the base for any hair loss. Having said that, you have to use it consistently for about a long period of time. And yes, you sudden ga aapesnappudu koncham hair loss kanipistundi manaki. That's why people stop using it, భయపడి ఆపేస్తారు. But it is not like that. With consistent use, you will see drastic results with minoxidil. Now, topical ga kaakunda oral minoxidil kuda ochindi.
కొంచెం ఇంకా గ్రేడ్స్ హైయర్ గ్రేడ్స్ ఉన్న వాళ్ళకి వీల్ పుట్ దెమ్ ఆన్ ఓరల్ మినాక్సిడిల్ ఆల్సో. ఇప్పుడు మామూలుగా మీరు అన్నది అలోపేషియా అనేది ఒక మెడికల్ కండిషన్ లాంటిది. అంటే Yes. మీరు ఒక డాక్టర్ పర్యవేక్షణలో చూసే చెప్పచ్చు డెఫినెట్లీ. ఇది అలోపేషియా, ఇది బాల్డ్ ప్యాచ్, దీనికి మళ్ళీ జుట్టు పెరగదు ఇక్కడ అని. మామూలుగా హెయిర్ కొంచెం వీక్ అయిపోతుంది, లేదు కొంచెం హెయిర్ లాస్ ఉంది, ఇంకొంచెం థిక్ హెయిర్ కావాలంటే నేను విన్నాను దట్ గ్రోత్ ఫ్యాక్టర్స్ వేసి రకరకాల స్కాల్ప్ ఇంజెక్షన్స్ ఇస్తారు అని చెప్పి. రైట్. సో ట్రీట్మెంట్స్ లైక్ పిఆర్పీస్ కానీ జిఎఫ్సిస్ కానీ ఇప్పుడు రీసెంట్ గా మనకి ఎగ్జోజోమ్స్ అని కూడా వచ్చాయి. సో పిఆర్పి జిఎఫ్సి ఏంటంటే మన బ్లడ్ తీసుకుని మనలో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ప్లేట్లెట్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఇంజెక్షన్స్ పిఆర్పి నుంచి మనం సపరేట్ చేసి అవి మళ్ళీ ఇంజెక్ట్ చేస్తాం అనమాట స్కాల్ప్లో. ఇట్ విల్ హెల్ప్ ఇన్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కాబట్టి మనకి హెయిర్ ఫాలికల్ గ్రో అవడానికి హెల్ప్ చేస్తుంది. అది జిఎఫ్సిలో అంటే వీల్ హ్యావ్ సపరేట్ లైక్ మన ప్లేట్లెట్స్ నుంచి డైరెక్ట్గా గ్రోత్ ఫ్యాక్టర్స్ సపరేట్ చేసేసే స్పెషల్ ట్యూబ్స్ అనమాట. సో దట్ విల్ హ్యావ్ సపరేట్ ట్యూబ్స్ అండ్ ఇట్ విల్ హ్యావ్ బెటర్ ఎఫెక్ట్ ఓవర్ అవర్ పిఆర్పీస్ అనమాట. బట్ ఎగ్జోజోమ్స్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన ఎగ్జోజోమ్స్ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ సెల్ టు సెల్, మనకి ఒక సెల్ నుంచి ఒక సెల్కి వెళ్ళి దాన్ని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట, తనకి సిగ్నల్ పాస్ చేస్తుంది ఎగ్జోజోమ్స్. మీరు యూ హ్యావ్ టు గ్రో లైక్ ఆ సిగ్నలింగ్ పాత్వేని స్టిమ్యులేట్ చేస్తుంది అనమాట. దోస్ ఆర్ ఎగ్జోజోమ్స్. రైట్. సో ఆల్ దీస్ కండిషన్స్ డిపెండింగ్ అపాన్ యువర్ గ్రేడ్స్ ఆఫ్ హెయిర్ లాస్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ కండిషన్ ఇస్ డయాగ్నోస్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అనగానే ఇంట్లో చేసుకోదగిన చిట్కాలు ఏమన్నా ఉంటాయండి? అఫ్ కోర్స్ ఒక క్లినిక్కి వెళ్లకుండా అవసరం లేకుండా చాలా మంది నూనె పెట్టుకుంటారు. బట్ మెడికల్ డాక్టర్స్ ఈ మధ్య నేను విన్నది అది నూనె వల్ల ఏదో కొంచెం స్టిమ్యులేషన్ అవుతుంది తప్ప దానివల్ల అమాంతం జుట్టు పెరిగిపోదు అని అంటారు. సో నూనె పెట్టుకోవడం లాంటి రిచువల్స్, దెన్ కుంకుడుకాయలు షీకాకు అయ్యేవాడు డోంట్ యూజ్ ఎనీథింగ్ ఎల్స్ అంటారు, కానీ అది చూస్తే గడ్డిలా తయారవుతుంది హెయిర్. సో వాట్ ఈస్ ద బెస్ట్ వే టు టేక్ కేర్ ఆఫ్ యువర్ హెయిర్ అండి ఎట్ హోమ్? సో ఎట్ హోమ్ నూనె పెట్టుకుంటే ఈ మధ్య చెప్తున్నాము దట్ డోంట్ అప్లై మోర్ ఆయిల్. ఎందుకంటే మనము ఇప్పుడు లేటెస్ట్ ఎక్కువ చూస్తాం యాజ్ పర్ నవ్ డేస్ ఐ సీ మోర్ కేసెస్ ఆఫ్ డాండ్రఫ్, ఆయిలీ స్కాల్ప్. సో అది నూనె పెట్టుకుంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి వీ యూజువలీ స్టాప్ దెమ్ టు అప్లై బికాస్ అది మన ఫుడ్కి ఫంగస్కి ఫుడ్ ఇస్తున్నట్టు అనమాట. నూనె పెడితేనా? ఎస్. సో అది ఓవర్ నైట్ పెట్టుకోవడం వల్ల మనం ఇంకా దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నట్టు అనమాట, డాండ్రఫ్ని అండ్ ఆయిలీ స్కాల్ప్ని. దానివల్ల హెయిర్ లాస్ ఇంకా ఎక్కువ అవుతుంది బికాస్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. సో దట్ ఆయిల్ పెట్టుకున్నా కూడా మనము 1 hour బిఫోర్ యువర్ హెయిర్ వాష్ అప్లై చేసుకుని ఆ స్ట్రాండ్స్ని స్మూతన్ చేస్తుంది, కానీ ఇట్ డజంట్ గో ఇన్సైడ్ యువర్ స్కాల్ప్ అండ్ స్టిమ్యులేట్ యువర్ హెయిర్. సో ఇట్ ఈస్ జస్ట్ ద టాపికల్ వన్. సో అప్లై ఇట్ ఓన్లీ ఫర్ ద స్ట్రాండ్స్ అని చెప్తాము. సో దట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఆయిల్ అండి. సో అండ్ క్లెన్స్ మన డైలీ టిప్స్ ఏంటంటే మీ స్కాల్ప్ని ఎంత నీట్గా ఎంత క్లీన్గా పెట్టుకుంటారో the hair follicle will be healthy అన్నమాట. అంత హెల్దీగా ఉంటుంది. yes, that's why we ask them to wash. ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు లేకపోతే ఎక్కువ వర్కౌట్ చేస్తున్నారు అంటే we usually ask them to wash every alternate day. కొంతమందికి ఉంటుంది నేను డైలీ వాష్ చేస్తే నాకు ఇంకా హెయిర్ ఫాల్ అవుతుందేమో అని, బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. మీరు ఎంత వాష్ చేసుకుంటే మీ స్కాల్ప్ ఎంత క్లీన్గా ఉంటే అంత బెటర్ ఫర్ యువర్ హెయిర్ అనమాట. అలా గుడ్ ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ గుడ్ ఆల్ ద గ్రీన్స్ ఇన్ యువర్ ఆల్ ద కలర్స్ ఇన్ యువర్ ఫుడ్ అంటాము. సో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలి. దిస్ ఆల్ హెల్ప్స్ ఇన్ యువర్ హెల్దీ హెయిర్ అండి. అఫ్ కోర్స్. సో అఫ్ కోర్స్ డాక్టర్ గారి దగ్గరకు రావాలంటే ఇంకా తప్పదు. ఒక అన్యూజువల్ సిమ్టమ్స్ కొంచెం ర్యాపిడ్ వెయిట్ లాస్ ఉండి లేదు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల. సో మీరు లేయర్స్కి వచ్చినప్పుడు ఏం చేస్తారు డాక్టర్ స్వాతి? సో వీ యూజువలీ మేము ట్రైకోస్కోప్తో చూసి అసలు ఏ గ్రేడ్లో ఉంది, వాళ్ళ అసలు సిమ్టమ్స్ ఎలా స్టార్ట్ అయ్యాయి, వాట్ ఈస్ ద డయాగ్నోసిస్ చేసి అకార్డింగ్ టు దాట్ వీ యూజువలీ సజెస్ట్ ఎనీ ఆఫ్ దీస్ పిఆర్పీస్, జిఎఫ్సీస్, ఎగ్జోజోమ్స్ ఆర్ QR678 అకార్డింగ్ టు ద హెయిర్ లాస్ ప్యాటర్న్ అండ్ యూజువలీ కంబైన్. అలాంగ్ విత్ దాట్ we go with our oral medications, topical shampoos కానీ hair serums కానీ. Along with that we on prescription basis we have dermatologists all over our clinics, so we diagnose and then treat accordingly. And then each treatment will PRP or GFC whatever it is, we usually space it between 3 to 4 weeks andi. Okay. And then accordingly our valla growth ela undi, valla pattern ela undi, we add upon or anyway 6 to 8 sessions lo they'll see a very good results. 6 to 8 sessions లో మంచి రిజల్ట్ వస్తుంది. Yes.
అంటే ఈవెన్ ఫర్ కొంచెం థిన్నింగ్ ఉంది, అలోపేషియా లేదు బట్ కొంచెం థిన్నింగ్ ఉంది, Yes. ఇంకొంచెం థిక్ గా హెల్దీగా ఉంటే హెయిర్ బాగుండు అనే వాళ్ళకి కూడా పనికి వస్తుందా? ఎస్ పనిచేస్తుందండి. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ట్రీట్మెంట్ ఫర్ ఎర్లీ హెయిర్ లాస్ అండ్ దట్ టైప్ ఆఫ్ థిన్నింగ్ ఆఫ్ హెయిర్. సో అది కాకుండా అఫ్ కోర్స్ ఎక్స్ట్రీమ్ మెజర్స్ అంటే అఫ్ కోర్స్ ఇంకా బాల్డింగ్ అయిపోయింది, అఫ్ కోర్స్ డోనర్ హెయిర్ ఏదో ఒక ప్యాచ్ ఉంది, హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఎస్. హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఎంత క్లిష్టమైన ప్రొసీజర్ అండి ఇవాళ రోజుల్లో? సో ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా రకాలుగా వచ్చేసిందండి. దాంట్లో కూడా ముందు చాలా హెక్టిక్ అంటే పెద్ద ప్యాచ్ తీసి దట్ ఈస్ కాల్డ్, దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ అండి. ఫస్ట్ విల్ సి డిహెచ్ లైక్ దాంట్లో కూడా ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని ఉంటుంది, ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంట్ అని ఉంటుంది, డైరెక్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఉంటుంది. సో ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంట్లో మనం ఏం చేస్తామంటే మన డోనర్ ఏరియా నుంచి స్మాల్ ఎక్స్ట్రాక్టెడ్ హెయిర్ ఫాలికల్స్ని తీసి దాన్ని మళ్ళీ సపరేట్ చేస్తాం. 1 hair follicle, 2 hair follicles, 3 hair follicles అని వీల్ సపరేట్ అండర్ అ మైక్రోస్కోప్ ఆర్ విత్ అ మ్యాగ్నిఫైయింగ్ లెన్స్. అండ్ దెన్ దెన్ అండ్ అగైన్ ఇంప్లాంట్ చిన్న చిన్న హోల్స్ చేసి ఫ్రంట్ పార్ట్లో ఇంప్లాంటేషన్ అయ్యే దగ్గర విల్ పుట్ 1 hair follicle యూజువలీ గోస్ ఇన్ టు ద లైన్, మన ఫ్రంట్ పార్ట్లో వెళ్తుంది. అండ్ 2 or 3 డెన్సిటీ కావాలి కాబట్టి మనకి బ్యాక్ సైడ్ వెళ్తుంది అనమాట. సో ఇలా మనం చాలా సింపుల్ ప్రొసీజర్, ఇట్ విల్ బీ డన్ ఇన్ అబౌట్ 6 to 8 hours. అండ్ పోస్ట్ ఆప్ కూడా ఈజీగా మనకి హీల్ అయిపోయింది, మనం 10 to 15 daysలో మొత్తం హీల్ అయిపోతుంది. ఇట్ ఈస్ వెరీ సింప్లర్ రైట్ నౌ. ప్రీవియస్గా అయితే మనము ఒక ప్యాచ్ ఆఫ్ హెయిర్ తీసుకుని దాన్ని మళ్ళీ స్టిచ్ చేసి ఆ వెనకాల పార్ట్ నుంచి దాని నుంచి మళ్ళీ హెయిర్ ఫాలికల్స్ తీసి అప్పుడు ఇంప్లాంట్ చేసేవాళ్ళం. దట్ ప్రాసెస్ ఇస్ వెరీ టీడియస్ అండ్ నౌఎడేస్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ దాట్. We have got better equipment and better technology. Yes, further we can see even robotic also in this. కానీ విచిత్రం అంటే మనకి అస్సలు ఏమాత్రం ఫుల్గా నున్నగా ఉండే స్కాల్ప్లో అసలు ఏమాత్రం ఆల్మోస్ట్ బాల్డ్ అనుకోండి, ఆ బాల్డ్ కి వెనకాల ఎక్కడో ఉన్న ప్యాచ్ తీసి పెట్టడం, అది అతుక్కోవడం అనేది ఇట్స్ ఫ్యాసినేటింగ్ టెక్నాలజీ. ఎస్ రైట్. అండ్ ఆల్సో యూ కెన్ సీ అండి, ఇప్పుడు మన బాల్డ్నెస్ కూడా ఈ పార్ట్లోనే చూస్తాం, ఎందుకంటే హార్మోనల్ లైక్ మన హార్మోన్స్ కూడా అలాగే యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఈ పార్ట్లోనే మనకి హెయిర్ ఫాలికల్ విల్ బీ అగెయిన్స్ట్ యువర్ హార్మోన్స్ అన్నమాట. సో అందుకని మనము వెనకాల నుంచి ఎప్పుడైతే మనం ఇంప్లాంట్ చేస్తామో దట్ విల్ రీటైన్ ద ఎఫికసీ, లైక్ అది మన హార్మోనల్ ప్యాటర్న్ మీద అంత డిపెండ్ అవ్వదు అనమాట. సో అందుకని మనం వెనకాల నుంచి తెచ్చి పెట్టిన హెయిర్ కూడా వీ కెన్ సీ ద గ్రోత్, అది మన హార్మోన్స్ మీద అంత ఎఫెక్ట్ ఉండదు కాబట్టి ఇట్ విల్ రీటైన్. మనం మెయింటైన్ చేసుకుంటే అది 10 to 15 years వరకు రీటైన్ అవుతుంది అనమాట. విమెన్ ఎప్పుడు కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుని చూడలేదు నేను, చేస్తారా అసలు? డెఫినెట్లీ విమెన్ కూడా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారండి. యాజ్ ఐ టోల్డ్ యూ, ఫీమేల్ హెయిర్ ప్యాటర్న్ కూడా ఉంటుంది, హెయిర్ లాస్ ప్యాటర్న్ ఆండ్రోజెనిక్ అలోపేషియాలో. సో వెన్ దెర్ ఇస్ లుడ్విగ్స్ లో అంటే దాని గ్రేడింగ్ లో లాస్ట్ గ్రేడ్స్ 5 అలా వచ్చినప్పుడు మనము యూ విల్ డెఫినెట్లీ గో ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. సో హెయిర్ లైన్ మోస్ట్లీ ఏంటంటే వాళ్ళకి లైక్ లార్జ్ ఫోర్ హెడ్ ఉంటుంది, సో దెన్ దే విల్ గో ఫర్ ఓన్లీ ద హెయిర్ లైన్ ట్రాన్స్ప్లాంట్ ఆర్ ద లైక్ పార్టిషన్ బాల్డ్నెస్ వస్తుంది, దెన్ విల్ గో ఫర్ ఫోర్ హెడ్ మొత్తము లైక్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటారు. ఇప్పుడు పొడుగు జుట్టు ఉన్న వాళ్ళకి మరి డోనర్ హెయిర్ తీసినప్పుడు పొడుగు జుట్టు ట్రాన్స్ప్లాంట్ చేస్తారా? దట్ ఈస్ ఆల్సో దేర్ అండి. వీ కెన్ ఇఫ్ దే వాంట్ లైక్ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంది. ఎస్ బాడీ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంది. సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్, వీ కెన్ డూ లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఆల్సో. బట్ ఎందుకంటే అది ఎందుకు చేసుకోవద్దు అంటే లాంగ్ హెయిర్ అగైన్ మనము స్కాల్ప్ లైక్ షేవ్ చేసినప్పుడు ఆ హెయిర్ నుంచి మనకి ట్రాన్స్ఫర్ అయ్యే బ్యాక్టీరియా కానీ అది కొంచెం తక్కువగా ఉంటుంది, ఎసెప్టిక్ కండిషన్స్ మెయింటైన్ చేయలేము అంతగా. సో దట్స్ వెన్ ద పేషెంట్ ఈస్ వెరీ లైక్ స్టబర్న్ ఆన్ గెటింగ్ ద లాంగ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఓన్లీ, ఎస్ వీ కెన్ డూ దాట్ యాజ్ వెల్. రైట్. బట్ దిస్ ఇస్ మచ్ బెటర్. సో మామూలుగా ఇలా ఇన్వేజివ్ ఆర్ మినిమలీ ఇన్వేజివ్ ట్రీట్మెంట్స్కి బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ అడుగుతారు, వైరల్ మార్కర్స్ చేసుకుంటారు, దాంతో పాటు అదర్ స్క్రీనింగ్ అంతా, డయాబెటీస్ ఉందా కూడా చూస్తారు. ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు చేసుకోలేరండి, చేసుకోకూడదా ఇలాంటివన్నీ కూడా? డయాబెటీస్ ఈజ్ నాట్ అ కాంట్రా ఇండికేషన్ ఫర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్, బట్ ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్. ఓకే. ఎస్, అండర్ కంట్రోల్. ఫస్ట్ చూస్తాము అన్ని వైరల్స్ కరెక్ట్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళ బ్లడ్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు అన్నీ చూసుకుని ఇఫ్ అట్ ఆల్ వాళ్ళు డయాబెటిక్ ఉంటే అది కంట్రోల్లో ఉందా లేదా చూసుకుని, లేదు ఫిజిషియన్ దగ్గర పంపించి కంట్రోల్ అయిన తర్వాత కూడా చేయొచ్చు. సో ఇది ద మోస్ట్ ఫైనల్ స్టెప్ ఆఫ్
అంటే హెయిర్ ఇష్యూస్ వచ్చినప్పుడు Restoration. హెయిర్ రెస్టోరేషన్ కి ఇది Yes, yes, yes. హైయెస్ట్ థింగ్. సో అదర్ దెన్ ఇప్పుడు షాంపూస్, సల్ఫేట్స్, పారాబెన్స్ ఇవన్నీ వాడద్దని Yes. చదువుతూ ఉంటాం. ఇప్పుడు Yes. అవగాహన బాగా పెరిగిపోయింది. Right. సో అదర్ దెన్ దట్ మనం వాడే హెయిర్ కలర్స్, Mhm. హెయిర్ ఫ్యాషన్ కలర్స్ Mhm. అంటే రెడ్ గానీ, Yes, స్ట్రీక్స్, హైలైట్స్ Right. ఇవన్నీ కూడా హెయిర్ ని, స్కాల్ప్ ని డ్యామేజ్ చేస్తాయండి. ఆఫ్ కోర్స్ ఎనీ కెమికల్ డ్యామేజ్ చేస్తుందండి బికాస్ ఆఫ్ ఫార్మాల్డిహైడ్, దాంట్లో ఉండే కెమికల్స్. ఇప్పుడు హెయిర్ కలర్ అంటున్నప్పుడు దాంట్లో పీపీడి ఉంటుంది, రిసోర్సినాల్ ఉంటుంది. సో ఆల్ దీస్ నవేడేస్ యాక్చువల్లీ అందరికీ అవేర్నెస్ కూడా పెరిగిపోయింది. పీపీడి కంటైనింగ్ కలర్స్, అమోనియా కంటైనింగ్ కలర్స్ వద్దు అని చెప్పి వాళ్ళే యూజ్ చేయడం ఆపేస్తున్నారు. బట్ కొంతమందికి తెలియకపోవడం వల్ల కూడా ఎస్, హెయిర్ కలర్ ఫ్యాషన్ కలర్స్ అయినా అండ్ నార్మల్గా వేసుకునే హెయిర్ రూట్ కలర్స్ అయినా అమోనియా ఫ్రీ, పీపీడి ఫ్రీ ఉంటే మనకి ఈవెన్ నాట్ ఓన్లీ స్కాల్ప్, దాని నుంచి వచ్చే లైక్ అనఫైలాక్టిక్ రియాక్షన్స్, లేకపోతే అర్టికేరియాస్, అన్ని స్కిన్ కండిషన్స్ లైక్ ఎల్పిపి వస్తుంది, డీప్ డర్మల్ పిగ్మెంటోసిస్ వస్తుంది. అవన్నీ ట్రీట్మెంట్ చాలా కష్టం అండి. సో అందుకే అవాయిడ్ చేయడం ఈజ్ ఆల్వేస్ బెటర్. సో వీ ఆల్వేస్ టెల్ ద పేషెంట్స్ టు అవాయిడ్ హెయిర్ కలర్స్ విచ్ కంటైన్స్ పీపీడి, అమోనియా, రిసోర్సినాల్ అండ్ ఫార్మాల్డిహైడ్. నేను ఎక్కడో చదివాను, బటర్ మిల్క్ వాటర్ తో వాష్ చేస్తే, అలాగే బియర్ వాష్ చేస్తారు గ్లాసీ షైన్ కోసం, అలాగే చాలా మంది వినిగర్ వేసి వాటర్ లో అది కూడా వాష్ చేస్తారు. స్కాల్ప్ కి ఫంగల్ గానీ డాండ్రఫ్ ఉంటే నిమ్మకాయ పెచ్చు తీసి, ఇవన్నీ అదే సేఫ్ ఎనఫ్? నో నో నో, దే ఆర్ నాట్ ఎట్ ఆల్ అండి. దే లైక్ న్యాచురల్ అనగానే సేఫ్ కాదు. బట్ సో నిమ్మకాయ కానీ ఎనీథింగ్ విచ్ ఇరిటేట్స్ యువర్ స్కాల్ప్ మోర్ యాక్చువల్లీ. సో ప్రీవియస్గా అందరు వాడతారు, బట్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ సేఫ్. ఎస్, ఇట్ కాజెస్ irritant contact dermatitis also, ఓకే. which is again you have to see a dermatologist and then get treated for that. సిమిలర్లీ డాక్టర్ స్వాతి, మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినప్పుడు స్కాల్ప్ స్క్రబ్ అని చేస్తున్నారు ఈ మధ్య. ఒక డోస్ ఏదో వేసి, ఒక పర్టికులర్ బ్రాండ్ Okay. స్కాల్ప్ ని బాగా స్క్రబ్ చేసి టింగిల్ అయ్యే వరకు హైజీన్ అండ్ క్లెన్లీనెస్ అండ్ మంచి రెస్టరేషన్ ఆఫ్ అంటే మంచి ఫాలికల్స్ అని ఇదవుతాయని చెప్పి. Yes, yes, yes. బట్ అది సేఫే నా స్కాల్ప్ మీద అలా So పరపర maybe a రుద్దడం? mild amount of exfoliants ఉంటాయి దాంట్లో. దట్స్ ఓకే So కదా? yes, ఒక like mild exfoliants is okay. But not harsh chemicals like that is fine. Mild exfoliants will always take out your upper like any exfoliating గానీ, skin అదే or dirt or any built up on your scalp. అవును, That is fine. Like 1 or 2 times a month is all okay, fine. ఏం No పర్లేదు, ఏం problem జరగదు. అండి. Yeah. సో ఇవన్నీ అఫ్ కోర్స్ అజ్యూమింగ్ హెల్దీ ఇండివిజువల్స్, అడల్ట్స్ Yes, అయితే. yes. ఇప్పుడు ఐబ్రో ట్రాన్స్ప్లాంట్ వచ్చిందండి, Yeah, yeah. వస్తుందని వినికిడి. Yes, yes. Eyebrow So, transplant కూడా అంటే వచ్చింది. బికాస్ ఇంకా చాలా మందికి ఈ టాటూయింగ్ నెక్స్ట్ లెవెల్ ఏంటని అడుగుతున్నారు ఇప్పుడు. Yeah, yeah, కాబట్టి right. కాస్మెటిక్ టెక్నాలజీ ఇంత పెరిగిపోయింది, Mhm. ఇంకోవైపు లైఫ్ స్టైల్ కండిషన్స్ మారిపోతున్నాయి. Yeah. సో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి డాక్టర్ స్వాతి? ఒకటి హ్యావింగ్ అ మెయిన్ ఓకే వెరీ హెల్దీ హ్యాపీ హెడ్ Mhm. ఫుల్ ఆఫ్ హెయిర్, చాలా మందికి ఇష్టం అది. Yes. ఇన్ఫాక్ట్ హెయిర్ లేకపోతే చాలా మంది డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. Right, సో right. వాట్ ఈస్ యువర్ అడ్వైస్ టు పీపుల్ లైక్ దట్? సో అదే అండి, నేను ఆల్వేస్ ఐ ఆస్ దెమ్ టు స్టార్ట్ ఎర్లీ. ఎనీథింగ్ మీరు ఇంట్లో చేసుకున్నా కానీ హెల్దీ లైఫ్ హ్యాబిట్స్ కానీ ఉండి లైక్ గుడ్ డయట్, గుడ్ ఎక్సర్సైజ్ అండ్ దెన్ లైక్ సడన్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ పెట్టుకోకుండా యూ హ్యావ్ టు హ్యావ్ అ కన్సిస్టెంట్ లైఫ్ స్టైల్. అలాంగ్ విత్ దాట్ ఇఫ్ యూ ఫైండ్ ఎనీ డిఫికల్టీ లైక్ మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రావడము, ఎనీథింగ్, ఇఫ్ యూ సీ ఎనీథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ నార్మల్ రొటీన్, దెన్ డెఫినెట్లీ ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వడం అండ్ దెన్ ట్రీట్మెంట్ తీసుకోవడం ఈజ్ ఆల్వేస్ బెటర్ టు మేనేజ్ ద హెల్దీ హెయిర్. అంతే కదా? ఎస్, మీకు ఏమైనా కేస్ స్టడీస్ చాలా ఉండుంటాయి, ఎస్, అంటే వాళ్ళు చాలా కుంగిపోయి వచ్చి మీ దగ్గరికి ఎస్, హెయిర్ అంతా ట్రాన్స్ప్లాంట్ ఎమోషనల్లీ వెరీ డిస్టర్బ్డ్ ఉంటారండి. దెన్ వీ యూజువలీ టేక్ దెమ్ అప్ and then give them their strength back and happiness back with their hair growth. That is what we can help in their emotional and like psychological happiness. Psychological health. That Yes. very, very. So one last very oka ante audience interest question. Yes. Complete baldness ఉన్న వాళ్ళకి వేరే వాళ్ళ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చా? No. It's not done so far. Yes, not done because మన immunity అది తీసుకోదండి. As of now, we are not into that. సో మన హెయిర్ ఆటోలోగస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటే ఇప్పటి వరకు మనము చూసాము. అండ్ ఎస్, we are not seeing those maybe in future but not yet. ఇంకోటి రోల్ ఆన్ దొరుకుతాయి మనకి, ఇన్స్టాగ్రామ్ లో చూసుంటారు మీరు. మైక్రోనీడ్లీ మైక్రోనీడిల్ కాదు, మామూలుగా జస్ట్ ఒక రోల్ ఆన్ సీరం వాళ్ళు ఒక
20 రోజులు రాసేసుకుని జుట్టు పెరిగిపోయింది అంటారు, అలా పెరుగుతుందండి? all those will have definitely minoxidil in that. అదే So other than that, any stem cells containing procapil, redensil, డెఫినెట్ గా which కొంత has, యాడ్ yes, అవుతుంది. yes, which they don't specify it. Hair వస్తుంది అంటే దాంట్లో డెఫినెట్ గా any of these medical aid ట్రీట్మెంటే ఉంటుంది. అదే But still, it's better always to consult like qualified dermats too. But అవన్నీ వాడేసి దాని తర్వాత కూడా లాస్ట్కి వచ్చేస్తారు, ఇయర్స్ టుగెదర్ వాడేస్తారు. కొంతమంది పేషెంట్స్ యాజ్ నాట్ ఓన్లీ హెయిర్, ఫర్ ఫేస్ ఆల్సో దే యూజ్ దిస్ వైట్నింగ్ క్రీమ్ సమ్ వన్ హ్యాస్ టోల్డ్, అండ్ దెన్ ఇయర్స్ టుగెదర్ వాడేసి మేము ఇప్పుడు డార్క్ అయిపోతున్నాము, ముందు వైట్ అయిపోయాము అని చెప్పి వస్తారు. అది దట్ విల్ బి లాస్ట్ లేటర్ స్టేజెస్ అనమాట. దెన్ మీరు చార్మినార్ క్రీమ్ వినే ఉంటారు. yes, yes. ఒక అంటే వెరీ పొటెంట్ Yes, వైట్నింగ్ క్రీమ్. yes, that is very strong steroid it has. అదే అదే Yes, it's small bottle. Yeah, yeah, most of the people has whitening cream and ఎగ్జాక్ట్ గా ఆపేసిన తర్వాత బెడ్స్ కొట్టేస్తుంది. yes, because it is a steroid. ఆపగానే మీకు డిఫరెన్స్ తెలిసిపోతుంది అనమాట. దట్స్ వెన్ we stop, tell them patients to, we advise the patients not to use any steroid cream because అది వాడినంత సేపు మీరు బాగా ఫేర్ గా కనిపిస్తారు, అండ్ స్టాప్ చేయగానే యూ విల్ సీ లైక్ పస్ట్యులర్ నాడ్యూల్స్, లైక్ అదే. పెద్ద పెద్ద పస్ట్యూల్స్, బ్లాక్నెస్ రివర్ట్ బ్యాక్ అవుతుంది, ఇంకా స్ట్రాంగ్ పిగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది, which is very hard to treat also. It takes very long time. రైట్. So that's when the expert care comes in. సో అదే మనం ఒక విచిత్ర పరిస్థితుల్లో ఉన్నాం. Mm. చాలా మందికి హెయిర్ ఎక్కువ ఉందని చెప్పి లేజర్ చేయించుకుంటారు, Yeah. కొంతమందికి హెయిర్ అసలు లేదని చెప్పి ట్రాన్స్ప్లాంట్ Yes, చేయించుకుంటారు. yes. సో అది Where we want the hair, అక్కడ లేకుండా అదర్ ప్లేసెస్ లో అదే వస్తుంది. అదే బట్ Yeah. వెరీ ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అండి. Yes. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద అడ్వాన్స్మెంట్స్ అండ్ ఎక్స్పర్ట్స్ లైక్ యూ. తప్పకుండా ఐ థింక్ మరీ అది కాస్మెటిక్ అండ్ స్కిన్ డీప్ తోసిపడేసే రోజులు కావు ఇవాళ. Right. ఇవాళ రోజుల్లో ఎవ్రీబడి అందరూ బాగుండాలి Yes, everybody చూడడానికి. needs that like healthy skin, not only hair, like in all the facts, like mana skin represents what our health is like. Correct. It is the mirror, as we say. Yes. So obviously everybody wants to look their best. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ స్వాతి. వెరీ హెయిర్ గురించి మాట్లాడేవాడు స్పెసిఫిక్గా, చాలా మంచి విషయాలు చెప్పారు అండ్ చాలా మంచి సొల్యూషన్స్ చెప్పారు. సో లేయర్స్కి మీకు ఐ థింక్ చాలా బ్రాంచెస్ ఉన్నాయి కదండి? Yes, yes, we have almost 20 branches all over India, and అందరూ మీలాగా బాగా చూసుకుంటారండి? definitely, because I'll be leading them. So obviously I'll make sure that you will get the best treatments. యా, సో ఐ థింక్ మీకు స్కిన్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, హెయిర్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వెయిట్ లాస్లో కూడా మీరు ఇప్పుడు వస్తున్నారు. Yes. సో తప్పకుండా ఐ థింక్ మీ సర్వీసెస్ వల్ల చాలా మంది బెనిఫిట్ అవుతారు, వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బాగా పెరుగుతుంది. Yes, we'll make sure that happens. యా, Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. Thank you విల్ so కమ్ టు యువర్ much. క్లినిక్ సమ్ టైమ్. Definitely. I'll be waiting. థ్యాంక్ యూ డాక్టర్ స్వాతి. Yeah, yeah.